హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ క్లాస్లో మనం ఇన్వర్షన్ గురించి తెలుసుకుందాం. మీరు నెట్ఫ్లిక్స్లో ఈ వెబ్ సిరీస్ చూసారా? నెవర్ హ్యావ్ ఐ ఎవర్. ఈ నెవర్ హ్యావ్ ఐ ఎవర్ తర్వాత మనం ఒక వెబ్ థాట్ ఫామ్ని ప్లేస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నెవర్ హ్యావ్ ఐ ఎవర్ డ్రంక్, నెవర్ హ్యావ్ ఐ ఎవర్ కిస్డ్, నెవర్ హ్యావ్ ఐ ఎవర్ ఫెల్ట్ సిక్. చూసారా? చూడడానికి ఇవి ఇంట్రాగేటివ్ సెంటెన్స్లా ఉన్నాయి కదా, కానీ ఎక్కడ కూడా మనము ఒక క్వశ్చన్ మార్క్ని ప్లేస్ చేయలేదు. ఇలాగా నెవర్ హ్యావ్ ఐ ఎవర్ డ్రంక్ క్వశ్చన్ మార్క్ ఇలా పెట్టామా? లేదు, ఇలా పెట్టాం. చూడండి, చూడడానికి ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్లా ఉన్నా కానీ ఇవన్నీ అజెక్టివ్ సెంటెన్సెసే. కానీ ఇలా రాసామనుకోండి, హ్యావ్ ఐ ఎవర్ డ్రంక్, నేను ఎప్పుడైనా తాగానా? ఇది ఒక ఇంట్రాగేటివ్ సెంటెన్స్. కానీ ఈ హ్యావ్కి ముందు కూడా ఏదన్నా కానీ యాడ్వర్బ్ పెడితే అది ఒక ఇన్వర్టెడ్ సెంటెన్స్ అవుతుంది, కానీ అంటే అది ఒక అజెక్టివ్ సెంటెన్స్ అవుతుంది, కానీ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవ్వదు. అంటే వీటి మీనింగ్ ఏంటంటే, నెవర్ హ్యావ్ ఐ ఎవర్ డ్రంక్, ఎప్పుడు నేను తాగలేదు. నెవర్ హ్యావ్ ఐ ఎవర్ కిస్డ్, ఎప్పుడు నేను కిస్ చేయలేదు. నెవర్ హ్యావ్ ఐ ఎవర్ ఫెల్ట్ సిక్, ఎప్పుడు కూడా నేను సిగ్గా ఫీల్ అవ్వలేదు. అంటే ఇవి ఒక అజెక్టివ్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాదు. అయితే ఎందుకని ఈ ఇన్వర్షన్ని యూజ్ చేస్తాం అండ్ ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, నేను ఎప్పుడూ అతన్ని చూడలేదు, ఎప్పుడూ నేను అతన్ని చూడలేదు, ఈ రెండిటి మీనింగ్ ఒకటే కదా. కానీ ఎప్పుడు అనేది ఒక యాడ్వర్బ్. ఈ యాడ్వర్బ్ని ఒక సెంటెన్స్లో నేను సబ్జెక్ట్ తరువాత రాశాను, కానీ ఇంకొక సెంటెన్స్లో సబ్జెక్ట్ కన్నా ముందే నేను యాడ్వర్బ్ని ప్లేస్ చేశాను. చూడండి, నేను ఎప్పుడూ అతన్ని చూడలేదు అని ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఐ హ్యావ్ నెవర్ సీన్ హిమ్ అని అంటాం. నెవర్ అనేది ఎక్కడ వచ్చింది? సబ్జెక్ట్ తర్వాత వచ్చింది. కానీ ఈ నెవర్నే నేను ఎంఫసైజ్ చేసి ఎప్పుడూ నేను అతన్ని చూడలేదు అని చెప్పాలంటే నేను నెవర్ని ముందు రాయాలి కదా. కానీ నెవర్ అనేది ఒక యాడ్వర్బ్. చూడండి, యాడ్వర్బ్ అనేది దేన్ని క్వాలిఫై చేస్తుంది అంటే, అయితే ఒక వెర్బ్ని కానీ ఇంకొక యాడ్వర్బ్ని కానీ ఇంకొక యాడ్జెక్టివ్ని కానీ క్వాలిఫై చేస్తుంది, కానీ సబ్జెక్ట్ని క్వాలిఫై చేయదు. అందుకనే నెవర్ ఐ హ్యావ్ సీన్ హిమ్ అని రాయము, నెవర్ ఐ హ్యావ్ సీన్ హిమ్ అని రాయం. ఏం చేస్తామంటే ఇక్కడ దీని ముందు ఉన్న ఆక్సిలరీ వెర్బ్ని ఇక్కడ ప్లేస్ చేస్తాం. అంటే యాడ్వర్బ్ ముందు ఇంకొక ఆక్సిలరీ వెర్బ్ని లేదా మెయిన్ వెర్బ్ని ప్లేస్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ ఆక్సిలరీ వెర్బ్ ఉంది కదా, నెవర్కి ముందు హ్యావ్. ఆ హ్యావ్నే మనం నెవర్ తర్వాత పెడతాం. కాబట్టి అదేమవుతుంది? నెవర్ హ్యావ్ ఐ సీన్ హిమ్ అని అవుతుంది. అంటే నెవర్ హ్యావ్ ఐ సీన్ హిమ్, ఎప్పుడూ నేను అతన్ని చూడలేదు. ఐ హ్యావ్ నెవర్ సీన్ హిమ్, నేను ఎప్పుడూ అతన్ని చూడలేదు. చూసారా? రెండిటి మీనింగ్ ఒకటే, కానీ ఇది చూడడానికి ఇంట్రాగేటివ్ క్వశ్చన్ లాగా ఉంటుంది, కానీ ఇది కూడా ఒక అజెక్టివ్ సెంటెన్సే. అయితే ఇలాగా ఏ యాడ్వర్బ్స్ని మనం ముందు పెట్టచ్చు అంటే చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, రేర్లీ డస్ హీ కమ్ హియర్, ఓన్లీ ఇఫ్ యూ స్టడీ హార్డ్ విల్ యూ సక్సీడ్. చూసారా? యూ విల్ సక్సీడ్ అని లేదు, విల్ యూ సక్సీడ్ అన్నాను. హార్డ్లీ హ్యాడ్ ఐ ఎంటర్ ద రూమ్ వెన్ ద లైట్స్ వెంట్ అవుట్, హార్డ్లీ హ్యాడ్ ఐ అన్నాను, అంతేగాని హార్డ్లీ ఐ హ్యాడ్ అనలేదు. స్కార్స్లీ హ్యాడ్ హీ, చూసారా? స్కార్స్లీ హ్యాడ్ హీ. అలాగే సో బ్యూటిఫుల్ వాజ్ ద సన్సెట్, మనం జనరల్గా ఏమని చెప్తాం? ద సన్సెట్ వాజ్ సో బ్యూటిఫుల్ అంటాం. చూడండి, యాక్చువల్గా ఈ ఇన్వర్షన్ని కేవలం నెగిటివ్ యాడ్వర్బ్స్ ఉన్నప్పుడే మాత్రమే కాదు, పాజిటివ్ యాడ్వర్బ్స్ ఉన్నప్పుడు కూడా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సో బ్యూటిఫుల్, సో అనేది పాజిటివ్ యాడ్వర్బ్. చూడండి, మనం సెంటెన్స్ ఎలా అంటాం? ద సన్సెట్ వాజ్ సో బ్యూటిఫుల్. కానీ సో బ్యూటిఫుల్ అనే ఫ్రేజ్నే నేను ఎంఫసైజ్ చేసి చెప్పాలంటే సో బ్యూటిఫుల్ వాజ్ ద సన్సెట్ అని రాసాం. చూసారా? సో బ్యూటిఫుల్ అనే ఒక యాడ్వర్బ్ తర్వాత నేను ఏం ప్లేస్ చేశాను? మెయిన్ వెర్బ్ ప్లేస్ చేశాను. ఇక్కడ వాజ్ అనేది మెయిన్ వెర్బ్. హియర్ కమ్స్ ద బస్, జనరల్గా మనం ఏమంటాం? ద బస్ కమ్స్ హియర్.
కానీ ఇక్కడ నేనేమని రాశాను, హియర్ కమ్స్ ద బస్. చూడండి, ఇక్కడ హియర్ అనే యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ తర్వాత నేనేం ప్లేస్ చేశాను, ఒక మెయిన్ వెర్బ్ ప్లేస్ చేశాను. కమ్స్ అనేది మెయిన్ వెర్బ్, ఆక్సిలరీ వెర్బ్ ప్లేస్ చేయలేదు ఇక్కడ. ఇలా ఎందుకు రాయొచ్చో మనం చూద్దాం. అయితే చూడండి, ఈ ఇన్వర్షన్ అనేది ఫస్ట్ వచ్చేసరికి నెగిటివ్ యాడ్వర్బ్స్తో చేస్తాం. ఎలాంటివంటే నెవర్ కానీ, రేర్లీ కానీ, సెల్డమ్, హార్డ్లీ, స్కేర్స్లీ, బేర్లీ, ఇన్ నో వే, ఆన్ నో అకౌంట్, నో వేర్, నో వేర్ ఎల్స్, ఇలాగా వీటితో యూజ్ చేస్తాం. సెకండ్ వచ్చేసరికి కండిషనల్ ఇన్వర్షన్, అంటే కండిషనల్ సెంటెన్సెస్ రాసేటప్పుడు కూడా మనం ఇన్వర్షన్ని యూజ్ చేస్తాం. థర్డ్ది వచ్చేసరికి పాజిటివ్ యాడ్వర్బ్స్తో, పాజిటివ్ ఫ్రేజెస్తో, లేకపోతే కంపారిజన్లో కూడా మనం ఈ ఇన్వర్షన్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సో, సచ్, వెల్, హియర్, దే, నౌ ఇలాగా. అలాగే దాన్ యూజ్ చేసేటప్పుడు, యాజ్ యూజ్ చేసేటప్పుడు, ఎప్పుడు కంపారిజన్లో, అప్పుడు కూడా మనము ఈ ఇన్వర్షన్ని యూజ్ చేస్తాం. అయితే వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఇన్వర్షన్ విత్ నెగిటివ్ యాడ్వర్బ్స్. చూడండి, నెవర్, రేర్లీ, సెల్డమ్, హార్డ్లీ, ఈ అన్ని యాడ్వర్బ్స్ ఉన్నాయి కదా. ఎప్పుడైతే మనం వీటిని ఎంఫసైజ్ చేస్తూ వీటిని సబ్జెక్ట్ కన్నా ముందు అంటే స్టార్టింగ్లోనే మనం ప్లేస్ చేస్తున్నామో అప్పుడు నెగిటివ్ యాడ్వర్బ్, తర్వాత దాని ఆక్సిలరీ వెర్బ్, తర్వాత సబ్జెక్ట్ మెయిన్ వెర్బ్ రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ నెవర్ గాన్ దేర్. చూడండి, ఐ హ్యావ్ నెవర్ గాన్ దేర్ అంటే నేను ఇప్పటి వరకు ఎప్పుడు అక్కడికి వెళ్ళలేదు అని. నేను ఇప్పుడు, అలా కాకుండా నెవర్ని ముందు పెట్టి ఎప్పుడు నేను అక్కడికి వెళ్ళలేదు అని చెప్పాలంటే నెవర్ని ముందు పెట్టాలి. అయితే నేనేమని చెప్పాను, యాడ్వర్బ్ని మీరు ముందుగా ప్లేస్ చేస్తే యాడ్వర్బ్ సబ్జెక్ట్ని క్వాలిఫై చెయ్యదు కాబట్టి ఇంకొక డమ్మీ వెర్బ్ని పెట్టాలి. అందుకనే ఏం చేస్తానంటే దీని ముందున్న ఆక్సిలరీ వెర్బ్ని నెవర్ తర్వాత ప్లేస్ చేస్తాను. అప్పుడు అదేమవుతుంది, నెవర్ హ్యావ్ ఐ గాన్ దేర్. అంటే ఐ హ్యావ్ నెవర్ గాన్ దేర్ అన్నా, నెవర్ హ్యావ్ ఐ గాన్ దేర్ అన్నా మీనింగ్ ఒకటే. ఐ హ్యావ్ నెవర్ గాన్ దేర్, నేను ఎప్పుడూ అక్కడికి వెళ్ళలేదు. నెవర్ హ్యావ్ ఐ గాన్ దేర్, ఎప్పుడూ నేను అక్కడికి వెళ్ళలేదు. రెండిటి మీనింగ్ ఒకటే. అయితే ఈ నెవర్ని అంటే ఈ ఇన్వర్షన్ని కేవలం ప్రజెంట్ పర్ఫెక్ట్కే కాదు, ఏ టెన్స్కైనా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ నెవర్ గో దేర్, నేను ఎప్పుడూ అక్కడికి వెళ్ళను. దీన్ని ఇన్వర్ట్ చేస్తే నేనేమని చెప్పా, నెవర్ ముందు పెట్టండి, తరువాత ఆక్సిలరీ వెర్బ్ పెట్టాలి. కానీ ఇక్కడ ఆక్సిలరీ వెర్బ్ ఉందా? లేదు. ఇక్కడ హ్యావ్ అనే ఆక్సిలరీ వెర్బ్ అంటే ఇంకొక హెల్పింగ్ వెర్బ్ ఉంది. ఇక్కడ ఎలాంటి హెల్పింగ్ వెర్బ్ లేనప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఐ గో దేర్ని ఐ డూ గో దేర్ అని కూడా అనొచ్చు. సో ఇక్కడ డూ ఉన్నట్లే. కాబట్టి ఐ డూ నెవర్ గో దేర్ని నెవర్ డూ ఐ గో దేర్గా రాయొచ్చు. కాబట్టి నెవర్ డూ ఐ గో దేర్ అని రాయాలి. అంటే ఐ నెవర్ గో దేర్, నేను ఎప్పుడు అక్కడికి వెళ్ళను. నెవర్ డూ ఐ గో దేర్, ఎప్పుడు నేను అక్కడికి వెళ్ళను. రెండిటి మీనింగ్ ఒకటే. కానీ ఇక్కడ డూ అనేది ఎందుకు వచ్చింది చూడండి, నెవర్కి ముందు ఎలాంటి ఆక్సిలరీ వెర్బ్ లేదు కాబట్టి డూని ప్లేస్ చేశాను. ఇదే పాస్ట్ అయితే ఐ నెవర్ వెంట్ దేర్, ఎప్పుడు నేను అక్కడికి వెళ్ళలేదు. నెవర్ని ముందు పెడితే నెవర్ డిడ్ ఐ గో దేర్, ఎప్పుడు నేను అక్కడికి వెళ్ళలేదు. చూసారా, నెవర్ డిడ్ ఐ గో దేర్. అలాగే ఈ ఇన్వర్షన్ని మనం కండిషనల్ సెంటెన్సెస్ కూడా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వుడ్ నెవర్ హ్యావ్ బిలీవ్డ్ ఇట్, నేను ఎప్పుడూ దాన్ని బిలీవ్ చేసి ఉండను. ఐ వుడ్ నెవర్ హ్యావ్ బిలీవ్డ్ ఇట్, నేను ఎప్పుడూ దాన్ని బిలీవ్ చేసి ఉండను. ఇఫ్ ఐ హ్యాడెంట్ సీన్ ఇట్, ఒకవేళ నేను దాన్ని చూసి ఉండకపోతే, అంటే నేను దాన్ని చూసి ఉండకపోతే నేను ఎప్పుడూ దాన్ని బిలీవ్ చేసి ఉండను అని చెప్తున్నాడు. కానీ నేను ఎప్పుడూ దాన్ని బిలీవ్ చేసి ఉండను అని కాకుండా ఎప్పుడూ నేను దాన్ని బిలీవ్ చేసి ఉండను అని చెప్పాలి అంటే నెవర్ని నేను ముందు పెట్టి ఎంఫసైజ్ చేసి చెప్పాలి అంటే ఏం చేస్తానని చెప్పాను, యాడ్వర్బ్ దాని ముందున్న ఆక్సిలరీ వెర్బ్ రెండింటిని రాయాలి. యాడ్వర్బ్ ఏంటి, నెవర్, దాని ఆక్సిలరీ వెర్బ్ వుడ్. నెవర్ వుడ్ ఐ హ్యావ్ బిలీవ్డ్ ఇట్ ఇఫ్ ఐ హ్యాడెంట్ సీన్ ఇట్, ఎప్పుడూ నేను దాన్ని నమ్మి ఉండను
ఒకవేళ నేను దాన్ని చూసి ఉండకపోతే అని దీని మీనింగ్. అర్థమైందా? అలాగే రేర్లీ యూజ్ చేసామనుకోండి, ఐ రేర్లీ విజిట్ దిస్ ప్లేస్. నేను చాలా అరుదుగా ఈ ప్లేస్ని విజిట్ చేస్తాను. అదే ఇక్కడ ఇన్వర్షన్ చేస్తే రేర్లీని ముందు పెడితే రేర్లీ డూ ఐ విజిట్ దిస్ ప్లేస్ అంటే ఎలాంటి ఆక్సిలరీ వెర్బ్ లేదు కాబట్టి ఒక ఆక్సిలరీ వెర్బ్ని క్రియేట్ చేశాము. రేర్లీ డూ ఐ విజిట్ దిస్ ప్లేస్, చాలా అరుదుగా నేను ఈ ప్లేస్ని విజిట్ చేస్తాను. పాస్ట్లో అయితే రేర్లీ డిడ్ ఐ విజిట్ దిస్ ప్లేస్, చాలా అరుదుగా నేను ఈ ప్లేస్ని విజిట్ చేశాను. చూడండి, ఇంట్రాగేటివ్ క్వశ్చన్లా ఉన్నా కానీ ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాదు. అలాగే హార్డ్లీ అయినా అంతే. ఐ హార్డ్లీ గెట్ టైమ్ టు రిలాక్స్. నాకు చాలా అరుదుగా లేదా చాలా కష్టంగా రిలాక్స్ అవ్వడానికి టైం దొరుకుతుంది. దీన్ని ఇన్వర్ట్ చేస్తే హార్డ్లీ డూ ఐ గెట్ టైమ్ టు రిలాక్స్. ఇక్కడ నేను మీకు అన్నిటికీ ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇచ్చాను. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ని చూసి మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇప్పుడు కండిషనల్ ఇన్వర్షన్. కండిషనల్ సెంటెన్సెస్లో ఇన్వర్షన్ని ఎలా యూజ్ చేస్తారో తెలుసుకుందాం. చూడండి, ఎప్పుడైనా సరే మనం ఫస్ట్ కండిషన్ని యూజ్ చేసేటప్పుడు అంటే ఇఫ్ యు నీడ్ ఎనీ హెల్ప్ కాల్ మీ, లేకపోతే ఇఫ్ యు గో దేర్ ఐ విల్ ఆల్సో కమ్, ఇలాగా సింపుల్ ప్రజెంట్ సింపుల్ ఫ్యూచర్ ఉంటుంది. ఇక్కడ మీకు నేను ఒక ఇంపరేటివ్ సెంటెన్స్ని పెట్టాను. ఒకవేళ ఇంపరేటివ్ సెంటెన్స్ కాకపోతే ఇక్కడ ఒక సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఉంటుంది. దాన్ని మనం ఫస్ట్ కండిషనల్ అని అంటాం. ఇలాంటి సెంటెన్సెస్లో ఇఫ్ని తీసేసి ఇఫ్ క్లాజ్ని తీసేసి మనం షుడ్ని రీప్లేస్ చేయొచ్చు. అంటే ఇఫ్ యు నీడ్ ఎనీ హెల్ప్ కాల్ మీని మనం ఏమని రాయొచ్చో తెలుసా? షుడ్ యూ నీడ్ ఎనీ హెల్ప్ కాల్ మీ, షుడ్ యూ నీడ్ ఎనీ హెల్ప్ కాల్ మీ. నీకు ఏదైనా సాయం కావాల్సి వస్తే కాల్ చెయ్యి. అంటే ఇఫ్ పెట్టినా కానీ షుడ్ పెట్టినా కానీ మీనింగ్ ఒకటే. షుడ్ యూ కమ్, చూసారా అది చూడడానికి ఎలాగుంది? షుడ్ యూ నీడ్ ఇంట్రాగేటివ్ క్వశ్చన్లా ఉంది కదా, కానీ ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాదు, ఇది ఒక అజెక్టివ్ సెంటెన్స్. కేవలం ఇన్వర్షన్ చేశాం, అందుకనే మీకు ఇది క్వశ్చన్ లాగా కనిపిస్తుంది. అలాగే ఇఫ్ ఇట్ ట్రైన్స్ టుమారో ఐ వోంట్ కమ్. ఒకవేళ వర్షం పడితే రేపు నేను రాను, ఇది కూడా ఫస్ట్ కండిషనే కదా. ఇక్కడ కూడా మనం ఇఫ్ని తీసేసి షుడ్ పెట్టచ్చు. షుడ్ ఇట్ రెయిన్, కాకపోతే మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే చూడండి, ఇఫ్ ఇట్ రెయిన్స్ అన్నాను. ఇట్ చూడండి, ఇఫ్ తర్వాత సబ్జెక్ట్ని బట్టి సింగులర్ అయితే సింగులర్ వెర్బ్, ప్లూరల్ అయితే ప్లూరల్ వెర్బ్ యూజ్ చేస్తాం. కానీ షుడ్ యూజ్ చేసినప్పుడు మాత్రం వెర్బ్ ఎప్పుడు బేస్ ఫామ్లో ఉండాలి. ఓకేనా? షుడ్ ఇట్ ట్రైన్స్ అనకూడదు, షుడ్ ఇట్ ట్రైన్ అనాలి. షుడ్ ఇట్ ట్రైన్ టుమారో ఐ వోంట్ కమ్. రేపు వర్షం పడితే నేను రాను, రెండిటి మీనింగ్ ఒకటే, కానీ ఇఫ్ ప్లేస్లో షుడ్ని యూజ్ చేసాం. ఇది దేనికి? ఫస్ట్ కండిషనల్కి. మరి సెకండ్ కండిషనల్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వర్ రిచ్, నేను రిచ్ అయితే ఐ వుడ్ బై దట్, నేను దాన్ని కొనేవాడిని. నేను రిచ్ అయితే కొనేవాడిని అంటే నేను రిచ్ కాదు. ఇది ఒక సెకండ్ కండిషనల్. ఓకేనా? అంటే అన్రియల్ సిచ్యువేషన్. ఇలాంటప్పుడు మనం ఇన్వర్షన్ని ఎలా చేస్తామంటే ఇందాక ఇఫ్ ప్లేస్లో షుడ్ పెట్టాం కదా, కానీ ఇక్కడ మాత్రం ఇఫ్ని తీసేసి ఇఫ్ ప్లేస్లో వర్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వర్ ఐ రిచ్ ఐ వుడ్ బై దట్. వర్ ఐ రిచ్, నేను రిచ్ అయితే ఐ వుడ్ బై దట్, నేను దాన్ని కొనేవాడిని. నేను రిచ్ అయితే నేను దాన్ని కొనేవాడిని. వర్ ఐ రిచ్ చూడడానికి ఇంట్రాగేటివ్ క్వశ్చన్లా ఉంది కదా, కానీ ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాదు, అజెక్టివ్ సెంటెన్స్. ఇఫ్ ఐ వర్ ఇన్ యువర్ పొజిషన్, నేను నీ పొజిషన్లో ఉన్నట్లయితే ఐ వుడ్ యాక్సెప్ట్ దట్ ఆఫర్, నేను ఆ ఆఫర్ని యాక్సెప్ట్ చేసేవాడిని. ఇది కూడా సెకండ్ కండిషనలే కదా, కాబట్టి దీన్ని కూడా ఇన్వర్షన్ చేయొచ్చు. ఏం చేయాలని చెప్పాను? ఇఫ్ ప్లేస్లో వర్ని పెట్టాలి. అప్పుడు అదేమవుతుంది? వర్ ఇక్కడికి వెళ్ళిపోతుంది. వర్ ఐ ఇన్ యువర్ పొజిషన్, నేను నీ పొజిషన్లో ఉన్నట్లయితే ఐ వుడ్ యాక్సెప్ట్ ద ఆఫర్, నేను ఆ ఆఫర్ని యాక్సెప్ట్ చేసేవాడిని. చూసారా? ఇలాగా సెకండ్ కండిషనల్లో కూడా మనం ఇన్వర్షన్ చేస్తాము. ఇప్పుడు థర్డ్ కండిషనల్లో చూద్దాం. చూడండి, ఇఫ్ ఐ హ్యాడ్ సీన్ ద సైన్, నేను ఆ సైన్ని చూసి ఉన్నట్లయితే ఐ వుడ్ హ్యావ్ స్టాప్డ్, నేను ఆపి ఉండేవాడిని.
ఇందాక ఇఫ్ ఐ వర్ వచ్చింది, ఇప్పుడు ఇఫ్ ఐ హ్యాడ్ వచ్చింది. ఇలా థర్డ్ కండిషన్లో కూడా ఏం చేస్తామంటే ఎలాగైతే సెకండ్ కండిషన్లో వన్ని తీసుకొని వెళ్ళి ఇఫ్ ప్లేస్లో పెట్టామో ఇక్కడ కూడా హ్యాడ్ని ఇఫ్ ప్లేస్లో పెడతాం. అప్పుడు అదేమవుతుంది, హ్యాడ్ ఐ సీన్ ద సైన్, నేను సైన్ని చూస్తున్నట్లయితే ఐ వుడ్ హ్యావ్ స్టాప్డ్, నేను ఆపి ఉండేవాడిని. చూడండి ఇక్కడ హ్యాడ్ ఐ సీన్ చూడడానికి ఇంట్రాగేటివ్ క్వశ్చన్లా ఉన్నా కానీ ఇది ఒక అజెక్టివ్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాదు. అలాగే ఇఫ్ షీ హ్యాడ్ టేకెన్ ద ట్రైన్, ఒకవేళ ఆమె ట్రైన్ తీసుకొని ఉంటే షీ వుడ్ హ్యావ్ అరైవ్డ్ ఆన్ టైం, అంటే ఆమె ట్రైన్లో వచ్చి ఉంటే కనుక ఆమె టైంకి వచ్చి ఉండేది. ఇక్కడ కూడా థర్డ్ కండిషనల్ కాబట్టి ఇఫ్ ప్లేస్లో హ్యాడ్ పెడతాం. హ్యాడ్ షీ టేకెన్ ద ట్రైన్, ఆమె ఒకవేళ ట్రైన్లో వచ్చినట్లయితే షీ వుడ్ హ్యావ్ అరైవ్డ్ ఆన్ టైం, ఆమె టైంకి వచ్చి ఉండేది. సో ఇలాగ మనం కండిషనల్ సెంటెన్స్లో కూడా ఇన్వర్షన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి పాజిటివ్ యాడ్వర్బ్స్తో ఎలా యూజ్ చేస్తామో తెలుసుకుందాం. చూడండి, సో, సచ్, వెల్, హియర్, దేర్, ఓన్లీ, బై, లిటిల్, ఇలాంటి మొత్తం యాడ్వర్బ్స్ పాజిటివ్ యాడ్వర్బ్స్. వీటితో కూడా మనం ఇన్వర్షన్ చేస్తాం. అయితే చూడండి, లిటిల్ కానీ, ఓన్లీ, ఆఫ్టర్, ఓన్లీ, బై, ఈ మొత్తం రిస్ట్రిక్టివ్ ఎక్స్ప్రెషన్స్. ఓకేనా, యాక్చువల్గా నెగిటివ్ అని చెప్పలేం కానీ పాజిటివ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ లిటిల్ మనీ అంటే నా దగ్గర మనీ ఉన్నాయి కానీ నాకు సరిపడంత లేవు. సో అంటే ఐ డోంట్ హ్యావ్ మనీ అంటే కంప్లీట్గా నెగిటివ్ సెంటెన్స్, నా దగ్గర ఎలాంటి మనీ లేదు. కానీ ఐ హ్యావ్ లిటిల్ మనీ అంటే నా దగ్గర ఉన్నా కానీ అంటే నాకు చాలినంత మాత్రం లేవు అని దాని మీనింగ్. కాబట్టి దీన్ని నేను నెగిటివ్ యాడ్వర్బ్ అని తీసుకోకుండా పాజిటివ్లోనే రిస్ట్రిక్టివ్ ఎక్స్ప్రెషన్గా తీసుకున్నాను. ఓకేనా, చూడండి, ఐ వాచ్ టీవీ ఓన్లీ ఆఫ్టర్ ఫినిషింగ్ మై హోంవర్క్. చూడండి, ఐ వాచ్ టీవీ ఓన్లీ ఆఫ్టర్ ఫినిషింగ్ మై హోంవర్క్ అంటే కేవలం నా హోంవర్క్ని ఫినిష్ చేసిన తరువాత మాత్రమే నేను టీవీని వాచ్ చేశాను అని కదా దీని అర్థం. అయితే నేను ఎప్పుడైతే ఇక్కడ ఓన్లీ ఆఫ్టర్ ఫినిషింగ్ మై హోంవర్క్ అనే ఎంటైర్ ఫ్రేజ్ని, చూడండి, ఎంటైర్ ఫ్రేజ్ని నేను ఎప్పుడైతే ఎంఫసైజ్ చేయాలనుకున్నానో దీని మొత్తాన్ని నేను స్టార్టింగ్లో పెట్టేస్తాను. అప్పుడు అదేమవుతుందంటే ఓన్లీ ఆఫ్టర్ ఫినిషింగ్ మై హోంవర్క్ డిడ్ ఐ వాచ్ టీవీ. చూసారా, ఓన్లీ ఆఫ్టర్ ఫినిషింగ్ మై హోంవర్క్ డిడ్ ఐ వాచ్ టీవీ. ఐ వాచ్డ్ టీవీ అనట్లేదు, డిడ్ ఐ వాచ్ టీవీ అన్నాను. అంటే పాజిటివ్ సెంటెన్స్ అయినా కానీ నేను ఇన్వర్షన్ చేశాను కాబట్టి ఇది ఒక యాడ్వర్బ్ కాబట్టి దీన్ని క్వాలిఫై చేయడానికి నేను ఇంకొక ఆక్సిలరీ వెర్బ్ని పెట్టాను. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. ఓన్లీ ఆఫ్టర్ ద గెస్ట్ హ్యాడ్ లెఫ్ట్ డిడ్ షీ క్లీన్ ద హౌస్. చూసారా, ఇది కూడా ఇన్వర్షనే. ఓన్లీ ఆఫ్టర్ ద గెస్ట్ హ్యాడ్ లెఫ్ట్, కేవలం గెస్ట్లు వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే డిడ్ షీ క్లీన్ ద హౌస్, ఆమె ఆ హౌస్ని క్లీన్ చేసింది. చూడడానికి ఇది ఇంట్రాగేటివ్ క్వశ్చన్లా ఉన్నా కానీ ఇది ఒక అజెక్టివ్ సెంటెన్స్. అలాగే యూ కెన్ మాస్టర్ ద స్కిల్స్ ఓన్లీ బై ప్రాక్టీసింగ్ డైలీ. ఓన్లీ బై ప్రాక్టీసింగ్ డైలీని నేను ముందు పెడితే ఓన్లీ బై ప్రాక్టీసింగ్ డైలీ కెన్ యూ మాస్టర్ ద స్కిల్. చూడండి, ఓన్లీ బై ప్రాక్టీసింగ్ డైలీ కెన్ యూ మాస్టర్ ద స్కిల్, ఇది కూడా ఇన్వర్షన్. అయితే నేను ఎంటైర్ ఫ్రేజ్ని ముందు పెట్టేశాను, ఒక యాడ్వర్బ్ని కాకుండా ఎంటైర్ ఫ్రేజ్ని కూడా నేను ముందు పెట్టి ఇన్వర్షన్ చేశాను. లిటిల్ డిడ్ వి సస్పెక్ట్ దట్ ద ప్లాన్ వుడ్ ఫెయిల్. చూడండి, ఇది ఆల్రెడీ ఇన్వర్టెడ్ సెంటెన్సే. ఎందుకని, లిటిల్ అనే యాడ్వర్బ్ తర్వాత ఆక్సిలరీ వెర్బ్ వచ్చింది, లిటిల్ డిడ్ వి అన్నా. కాబట్టి దీన్ని నార్మల్ సెంటెన్స్లోకి రాయాలంటే ఫస్ట్ సబ్జెక్ట్ రాయాలి వి, తరువాత డిడ్ సస్పెక్ట్ అంటే ఇది పాస్ట్కి సంబంధించింది, వి సస్పెక్టెడ్ అని రాయాలి. వి సస్పెక్టెడ్ లిటిల్ దట్ ద ప్లాన్ వుడ్ ఫెయిల్ అవుతుంది. సో ఇలాగ మనము నార్మల్ సెంటెన్స్ని ఇన్వర్ట్ చేయడం, ఇన్వర్ట్ చేసిన సెంటెన్స్ని నార్మల్లోకి మార్చడం నేర్చుకోవాలి. ఇది చూడండి, ద మీల్ వాస్ సో డెలిషియస్ దట్ వీ ఆర్డర్డ్ ఇట్ అగైన్. దీని మీనింగ్ ఏంటి? ద మీల్ వాజ్ సో డెలిషియస్ దట్ వీ ఆర్డర్డ్ ఇట్ అగైన్. ఆ మీల్ చాలా డెలిషియస్గా ఉంది, అందుకని మేము మళ్ళీ ఆర్డర్ చేశాము.
ఈ సో డెలిషియస్ అనే దాన్ని అంటే దీనికి నేను ఈ యాడ్వర్బ్కి నేను ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే ఏం చేస్తాను, ముందు పెడతాను. సో డెలిషియస్ వాజ్ ద మీల్. చూడండి, ద మీల్ వాజ్ సో డెలిషియస్, దీని మొత్తాన్ని రివర్స్లో రాసేసాను. సో డెలిషియస్ వాజ్ ద మీల్. ఇందాకటి వరకు నేను ఏం చేశాను, ఒక డమ్మీ ఆక్సిలరీ వెబ్ని క్రియేట్ చేశాను, ఇక్కడ మాత్రం క్రియేట్ చేయలేదు. ఎందుకని నేను మీకు తర్వాత చెప్తాను. చూడండి, ద మీల్ వాజ్ సో డెలిషియస్ నేను చేశాను, సో డెలిషియస్ వాజ్ ద మీల్. తర్వాత దట్ వీ ఆర్డర్డ్ ఇట్ అగెయిన్, అంటే రెండిటి మీనింగ్ ఒకటే, కాకపోతే నేను ఎంఫసిస్ దేని మీద చేశాను, సో డెలిషియస్ మీద. చూడండి, హర్ కైండ్నెస్ వాజ్ సచ్ దట్ ఎవ్రీ వన్ లైక్డ్ హర్. దీన్ని నేను ఇన్వర్ట్ చేస్తే హర్ కైండ్నెస్ వాజ్ సచ్, సచ్ వాజ్ హర్ కైండ్నెస్, ఇది మొత్తం రివర్స్ అయిపోతుంది. సచ్ వాజ్ హర్ కైండ్నెస్ దట్ ఎవ్రీ వన్ లైక్డ్ హర్. అలాగే చూడండి, అన్ ఓల్డ్ ఫిషర్ మ్యాన్ సాట్ బై ద రివర్ బ్యాంక్. దీన్ని నేను ఇన్వర్ట్ చేస్తే బై ద రివర్ బ్యాంక్ సాట్ అన్ ఓల్డ్ ఫిషర్ మ్యాన్. ఇక్కడ కూడా చూడండి, సాట్ అనే వెర్బ్ని అన్ ఓల్డ్ ఫిషర్ మ్యాన్ ముందు పెట్టాను, అంతేకాని ఆక్సిలరీ వెర్బ్ని పెట్టలేదు. చూడండి, హర్ కాన్ఫిడెన్స్ వాజ్ మోర్ ఇంప్రెసివ్ దాన్ హర్ స్పీచ్. నేను చెప్పాను కదా, ఈ ఇన్వర్షన్ని మనం కంపారిజన్లో కూడా యూజ్ చేస్తామని. దీని మీనింగ్ ఏంటి, హర్ కాన్ఫిడెన్స్ వాజ్ మోర్ ఇంప్రెసివ్. ఆమె కాన్ఫిడెన్స్ చాలా ఇంప్రెసివ్గా ఉంది, దేనికన్నా, దాన్ హర్ స్పీచ్. ఆమె స్పీచ్ కన్నా ఆమె కాన్ఫిడెన్స్ చాలా ఇంప్రెసివ్గా ఉంది అని దీని మీనింగ్. కానీ దీన్ని మొత్తాన్ని ఇన్వర్ట్ చేస్తే అప్పుడు అది ఏమవుతుందో తెలుసా, మోర్ ఇంప్రెసివ్ దాన్ హర్ స్పీచ్. అంటే ఆమె స్పీచ్ కన్నా చాలా ఇంప్రెసివ్గా ఏమి ఉంది అంటే వాజ్ హర్ కాన్ఫిడెన్స్, అది ఆమె కాన్ఫిడెన్స్ అని దీని మీనింగ్. చూసారా, ఫ్రేజ్ మొత్తాన్ని నేను ఇన్వర్ట్ చేశాను. మోర్ ఇంప్రెసివ్ దాన్ హర్ స్పీచ్ వాజ్ హర్ కాన్ఫిడెన్స్. చూసారా, సెంటెన్స్ మొత్తాన్ని నేను తిప్పి చదివాను. మోర్ ఇంప్రెసివ్ దాన్ హర్ స్పీచ్ వాజ్ హర్ కాన్ఫిడెన్స్. సో ఇలాగ మనం ఇన్వర్ట్ చేస్తాం. చూడండి, హీ రేర్లీ కమ్స్ హియర్. ఇక్కడ రేర్లీ అనే యాడ్వర్బ్ దేన్ని క్వాలిఫై చేస్తుందంటే కమ్ అనే వెర్బ్ని క్వాలిఫై చేస్తుంది. హీ రేర్లీ కమ్స్ హియర్, అతను చాలా అరుదుగా ఇక్కడికి వస్తూ ఉంటాడు. అంటే ఎప్పుడైతే యాడ్వర్బ్ అనేది ఒక వెర్బ్ని క్వాలిఫై చేస్తుందో దాన్ని ఇన్వర్ట్ చేసేటప్పుడు మనము ఆక్సిలరీ వెర్బ్ని ప్లేస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, రేర్లీ డస్ హీ కమ్ హియర్. ఓకేనా, రేర్లీ డస్ హీ కమ్ హియర్. కానీ ఇక్కడ చెప్పండి, ఏ గెస్ట్ వెయిటెడ్ ఎట్ ద డోర్. ఏ గెస్ట్ వెయిటెడ్ ఎట్ ద డోర్లో ఎట్ ద డోర్ అనేది వెయిటింగ్ని క్వాలిఫై చేస్తుందా? కాదు, ఇది వెయిటింగ్ని క్వాలిఫై చేయట్లేదు. ఎట్ ద డోర్ అనేది యాడ్వర్బే, కానీ యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. ఓకేనా, కాబట్టి ఇలా ఇన్వర్ట్ చేసేటప్పుడు మనం సెంటెన్స్ని ఎలాంటి ఆక్సిలరీ వెర్బ్ ప్లేస్ చేయకుండా ఇన్వర్ట్ చేస్తాం. అప్పుడు అది ఏమవుతుందంటే ఎట్ ద డోర్ వెయిటెడ్ ఎ గెస్ట్, ఎట్ ద డోర్ వెయిటెడ్ ఏ గెస్ట్. ఇందాక కూడా అంతే. చూడండి, ఇందాక ఒక సెంటెన్స్ చూసాం కదా, చూడండి, అన్ ఓల్డ్ ఫిషర్ మ్యాన్ సాట్ బై ద రివర్ బ్యాంక్. బై ద రివర్ బ్యాంక్ అనేది ఏంటిది, యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. కాబట్టి బై ద రివర్ బ్యాంక్ సాట్ అన్ ఓల్డ్ ఫిషర్ మ్యాన్ అంటే ఎప్పుడు అయితే యాడ్వర్బ్ అనేది వెర్బ్ని క్వాలిఫై చేస్తుందో ఇన్వర్ట్ చేసేటప్పుడు ఆక్సిలరీ వెర్బ్ని ప్లేస్ చేయండి. అలా కాకుండా వెర్బ్ని క్వాలిఫై చేయకపోతే ఇన్వర్ట్ చేసేటప్పుడు మెయిన్ వెర్బ్నే ప్లేస్ చేయాలి, ఆక్సిలరీ వెర్బ్ని ప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.